Hello everyone, welcome to Hello Friends Chemistry channel. My name is Uma Shankar. నేను మీకు ఈ వీడియోలో ASET 2021 క్రాష్ కోర్స్ 45 డేస్ లో డే 10 క్లాస్ చెప్పబోతున్నాను. డే 10 క్లాస్ లో మనం ఏం నేర్చుకుందాం అంటే థర్మోడైనమిక్స్. ఓకే, మనం థర్మోడైనమిక్ ని ఏం చేస్తామంటే ఇక్కడ థర్మోడైనమిక్ టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్ కాబట్టి నేను ఏం చేశానంటే థర్మోడైనమిక్స్ అనేది 2 క్లాసెస్ గా డివైడ్ చేశాను. సో మనం ఈ క్లాస్ లో ఏం చేస్తామంటే థర్మోడైనమిక్ ఫస్ట్ క్లాస్ లో వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ASET ఎగ్జామినేషన్ కి వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ స్టార్ట్ దిస్ సెక్షన్. See this board. First of all, thermodynamics అంటున్నా. What is thermo? Thermo means heat, dynamics means flow. మనం థర్మోడైనమిక్స్ దేని గురించి చెప్తామంటే హీట్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఎలా ఫ్లో అవుతుంది దాని గురించి చెప్పేది ఏంటంటే థర్మోడైనమిక్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్సిడర్ two reactions. One is A2 plus B2 is gives 2AB. ఇక్కడ చూసుకున్నట్లయితే A2 ఉన్నది కదా, ఈ యొక్క A2 మాలిక్యూల్ లో A కి మధ్య బాండ్ అనేది వీక్ బాండ్ అయ్యి వచ్చిన ప్రొడక్ట్ యొక్క ఏబి బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ అయితే మనకి ఏమవుతుందంటే అక్కడ ఏంటవుతుందంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, హీట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రియాక్షన్ ఏమంటామంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే A2 ప్లస్ B2 ఇక్కడ A కి మధ్య ఉన్న లేకపోతే B కి మధ్య ఉన్న బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ అయ్యి ఇక్కడ మనకు వచ్చిన ప్రొడక్ట్ లో ఉన్న A కి B కి మధ్య బాండ్ అనేది వీక్ బాండ్ అయితే అప్పుడు ఏమవుతుంది, స్ట్రాంగ్ బాండ్ కాబట్టి దీన్ని బ్రేక్ చేయడానికి మనకి ఏంటి ఎనర్జీ అనేది కావాలి. అంటే కొంత ఎనర్జీ అనేది అప్లై చేస్తే గానీ ఈ బాండ్ అనేది బ్రేక్ అవ్వదు. సో ఇటువంటి టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమంటామంటే ఎండోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ ఏంటంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది, బట్ ఇక్కడ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఎగ్జోథర్మిక్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ two reactions. You will get a idea about this exothermic and endothermic reaction. Okay, so now coming to the another important point, system and surrounding and boundary. What is system? System is a specified portion of matter under study. ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ కన్సిడర్ చేసుకుంటే మనం ASET ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం. ASET ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మనం దేని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, థర్మోడైనమిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి థర్మోడైనమిక్ అంటే ఏంటి, సిస్టమ్. రిమైనింగ్ అంతా కలిపి అంటే మనకి ASET ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్మోడైనమిక్ యూనిట్ అనేది సిస్టమ్, మిగతా అన్ని యూనిట్స్ అనేవి ఏంటి అవుతాయి అంటే సరౌండింగ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది సిస్టమ్. సిస్టమ్ ఈస్ ఏ స్పెసిఫైడ్ పోర్షన్ ఆఫ్ మ్యాటర్ అండర్ స్టడీ, దట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్. సో ఎక్సెప్ట్ టు సిస్టమ్ ఆర్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ యూనివర్స్ ఇస్ కాల్డ్ యాజ్ సరౌండింగ్. ఇక్కడ చూసాం కదా మనం థర్మోడైనమిక్స్ అనేది మనకి సిస్టమ్, ఎందుకంటే మనం దీని గురించి స్టడీ చేస్తున్నాం కాబట్టి ఈ క్లాస్ లో. మిగతా రిమైనింగ్ ASET ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా ఏంటవుతుంది, సరౌండింగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎక్సెప్ట్ సిస్టమ్ ఆ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ యూనివర్స్ ఇస్ కాల్డ్ యాజ్ సరౌండింగ్. ఓకే, సో నౌ కమింగ్ టు ద వాట్ ఈస్ బౌండరీ. ఇప్పుడు బౌండరీ అంటే ఏం చెప్తున్నావు, నేనేం చెప్తున్నానంటే థర్మోడైనమిక్స్ కి ఏంటి అక్కడ ఉన్న ASET ఎగ్జామినేషన్ ఆన్ కాన్సెప్ట్ మధ్య నేనేంటి ఒక బౌండరీ లాగా ఉన్నాయి, అంటే దానికి దీనికి మధ్య నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే బౌండరీ. సో ద ఇమేజినరీ పార్ట్ విచ్ సపరేట్ సిస్టమ్ అండ్ సరౌండింగ్, అంటే రెండింటిని నేను మీకు ఎలా చెప్తున్నాను సపరేట్ చేసి చెప్పడాన్ని చెప్తున్నాను కాబట్టి అది ఏంటవుతుందంటే బౌండరీ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సిస్టమ్, సరౌండింగ్, బౌండరీ. సో నౌ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ సిస్టమ్. వాట్ ఈస్ సిస్టమ్ చెప్పాము, ఇప్పుడు టైప్స్ ఆఫ్ సిస్టమ్ చూద్దాం. టైప్స్ ఆఫ్ సిస్టమ్ ఏంటంటే ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. మనం ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటంటే ద సిస్టమ్ విచ్ ఎక్స్చేంజ్ బోత్ ఎనర్జీ అండ్ మ్యాటర్. ఓకే, ఏ సిస్టమ్ లోనైతే ఎనర్జీ అట్ ది సేమ్ టైం మ్యాటర్ రెండు కూడా ఎక్స్చేంజ్ అవుతాయి వాటిని ఏంటంటారంటే ఓపెన్ సిస్టమ్ అంటారు. అందుకే మనం చూసుకున్నట్లయితే బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ఓపెన్ విజర్. మనం ఒక బేకర్ తీసుకొని అక్కడ ఏంటి కింద మనం హీట్ అప్లై చేయడం వల్ల బాయిల్ చేసినట్లయితే అక్కడ ఉన్న ఏంటి హీట్ బయటకి రిలీజ్ అవుతుంది. తర్వాత వాల్యూమ్ కూడా ఏంటవుతుంది, ఎవాపరేషన్ జరగడం, అంటే వాటర్ అనేది ఎవాపరేట్ అవడం వల్ల ఏంటి వాల్యూమ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని ఏంటంటే ఓపెన్ సిస్టమ్ అంటాం. వాట్ ఈస్ క్లోజ్డ్ సిస్టమ్? క్లోజ్డ్ సిస్టమ్ అంటే విచ్ ఎక్స్చేంజ్ ఎనర్జీ బట్ నాట్ మ్యాటర్. ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది బట్ మ్యాటర్ అనేది ఎక్స్చేంజ్ అనేది అవుతుంది. అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఇన్ క్లోజ్డ్ విజర్. అదే బేకర్ తీసుకొని దానిపైన మనకు క్యాప్ అనేది పెట్టాం. అప్పుడు క్యాప్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి హీట్ అనేది ఏంటవుతుంది, హీట్ అనేది బయటకు వస్తుంది బట్ దాని యొక్క వాల్యూమ్ అనేది ఫిక్స్ గా ఉంటుంది. ఎందుకంటే దాని ఆవిరి అనేది బయటకు రాకుండా మనం ఏం చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని ఏమంటాం క్లోజ్డ్ సిస్టమ్
అంటారు. సో నా కమింగ్ టు ద ఐసోలేటెడ్ సిస్టమ్ ఏంటంటే నైదర్ మ్యాటర్ నార్ ఎనర్జీ ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ ఏంటి మ్యాటర్ ఎక్స్చేంజ్ అవ్వదు, ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవ్వదు. దాన్ని ఏమంటాం అంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే థర్మోప్లాస్క్. మనం చూసుకున్నట్లయితే జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ గాని టీ గాని ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే థర్మోప్లాస్క్స్ ఉంటాయి. దాన్ని మూత పెట్టడం వల్ల హీట్ బయటకి వెళ్దు, అట్ ద సేమ్ టైం ఎనర్జీ కూడా బయటకు వెళ్తుంది. సో ఏంటవుతుందంటే అది హీట్ అనేది ఆ యొక్క కాఫీ అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా అంటే ఎంత టైం అయ్యేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే హీట్ గానీ అది ఇంకా వేడిగానే ఉంటుంది. ద రీజన్ ఏంటంటే దాన్ని థర్మోప్లాస్క్ అది థర్మోప్లాస్క్ లో పెట్టడం వల్ల ఆ విధంగా ఉంటుంది. సో అటువంటి దాన్ని ఏమంటారంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. సో దీస్ ఆర్ ద types of systems. So now coming to the another important point, that is the thermodynamic equilibrium. మనం థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం ఏం చెప్తుందంటే ఏ సిస్టమ్ ఈ షట్ టు బి ఇన్ ఏ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం షుడ్ బి ఏ డిస్టెన్స్. మనకి ఏం చెప్తుందంటే థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం ఏం చెప్తుందంటే ఏ సిస్టమ్ అనేది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం లోనికి రావడానికి కిందనున్న ఈ యొక్క 3 కండిషన్ ని ఫాలో చేయాలంట. అంటే ఆ కిందనున్న 3 కండిషన్ ని ఫాలో అయినట్లయితే మనకు ఆ సిస్టమ్ అనేది ఏంటవుతుందంటే థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం లోకి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే డ్యూరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ టు అనదర్ పార్ట్. అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు ఏంటంటే హీట్ అనేది ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్ కానీ ఫ్లో అవ్వకపోతే, ఓకే ఏం చెప్పాము, ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్ కి ఫ్లో అవ్వకపోతే దాన్ని ఏమంటాం అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. అందుకే దిస్ కెన్ బి అచీవింగ్ కీపింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఎప్పుడైతే టెంపరేచర్ కాన్స్టెంట్ అయింది డెల్టా టీ అండ్ డిటి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 0 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో నెక్స్ట్ కమింగ్ టు ద మెకానికల్ ఈక్విలిబ్రియం. మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే డ్యూరింగ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ నో వర్క్ ఈస్ డన్ బై సిస్టమ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ టు అనదర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే వర్క్ అనేది ఓకే ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు నో వర్క్ డన్ బై అంటే సిస్టమ్ మీద ఎటువంటి విధమైన పని జరగకుండా ఏంటవుతుంది సో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎక్కడ వన్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ టు అనదర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్. సో ఇటువంటి ఈక్విలిబ్రియం ఏంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం అంట. ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ కెన్ బి అచీవ్డ్ బై కీపింగ్ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటి ఎటువంటి విధమైన వర్క్ జరగకపోతే అక్కడ ఏంటవుతుంది ప్రెషర్ అనేది ఏంటవుతుంది కాన్స్టెంట్ అనేది అవుతుంది. సో ఎప్పుడైతే మనకు ప్రెషర్ కాన్స్టెంట్ అయ్యిందో ఏంటవుతుంది డెల్టా టీపీ ఆర్ డిపి ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది 0 అవుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మెకానికల్ ఈక్విలిబ్రియం. సో నౌ కమింగ్ టు ద కెమికల్ ఈక్విలిబ్రియం. డ్యూరింగ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ నో చేంజ్ ఇన్ కాంపోజిషన్. కెమికల్ ఈక్విలిబ్రియం అంటే మా కెమికల్స్ అనేవి ఎటువంటి విధమైన కాంపోజిషన్ అనేది చేంజ్ అవ్వదు. సో దాన్ని ఏమంటామంటే కెమికల్ ఈక్విలిబ్రియం. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం లోని థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఈ యొక్క 3 కండిషన్ కూడా ఫాలో చేసినట్లయితే ఆ సిస్టమ్ అనేది ఏంటవుతుంది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం లో ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఏసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి మ్యాక్సిమం గా వచ్చే బిట్స్ అన్ని కూడా ఈ యొక్క స్టేట్ ఫంక్షన్ పాత్ ఫంక్షన్ మీద బేస్ చేసుకునే వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ స్టేట్ ఫంక్షన్? ఏ సిస్టమ్ ఈ షట్ టు బి ఎ స్టేట్. అంటే ఒక సిస్టమ్ అనేది స్టేట్ లో ఉండాలంటే ఏంటంటే ఆల్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఆర్ ఫిక్స్డ్. అంటే ఫిక్స్డ్ గా ఉంటాయి. అవి ఏంటంటే స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇనిషియల్ ఫైనల్ ఇక్కడ ఏంటంటే 5 డిగ్రీస్ సెల్సియస్ ఉంది, ఇక్కడ కూడా ఏంటంటే 5 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఉంది. అంటే స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఆ యొక్క సిస్టమ్ అనేది ఏంటంటే స్టేట్ మీద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీద డిపెండ్ అయినట్లయితే వాటిని ఏంటంటే స్టేట్ ఫంక్షన్స్ అని అంటారు. సో ఇవి ఏంటంటే ఆల్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఆర్ ఫిక్స్డ్ కి. అంటే ఆల్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ కూడా స్టేట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మనకు ఆల్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి ఇంటర్నల్ ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ ఇవన్నీ కూడా ఏంటంటే స్టేట్ ఫంక్షన్స్ అంటారు. సో నా కమింగ్ టు ద పాత్ ఫంక్షన్, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద పాత్ హౌ ఫైనల్ స్టేట్ ఈస్ అబ్టైన్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేట్. పాత్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇది పాత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాత్ మీద డిపెండ్ అయి ఉండడం అంటే ఏంటి హౌ ఫైనల్ స్టేట్ అసలు మనకి ఫైనల్ స్టేట్ ఎలా వచ్చింది, ఇనిషియల్ నుండి ఫైనల్ స్టేట్ కి ఎలా వచ్చింది దాని యొక్క పాత్ మీద డిపెండ్ అయ్యేది ఏంటంటే పాత్ ఫంక్షన్. అది ఏంటంటే ఇనిషియల్ స్టేట్ ఇన్ ఫైనల్ స్టేట్ కి ఏ విధంగా వస్తుంది అంటే వర్క్ ఏ విధంగా జరిగింది అంటే హీట్ అనేది ఏ విధంగా రిలీజ్ అయింది దాని గురించి డిస్కస్ చేసేది ఏంటంటే పాత్ ఫంక్షన్. సో మనం పాత్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే వర్క్ అండ్ హీట్ ఈ రెండు కూడా ఏంటంటే పాత్ ఫంక్షన్ ని
చూపిస్తాయి. ఆల్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఆర్ స్టేట్ ఫంక్షన్ అనేది చూపిస్తాయి. ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటున్నట్లయితే మీరు ఏఈసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీరు ఈజీగా దీని మీద వచ్చిన బిట్స్ అనేది ఈజీగా చేయొచ్చు. మనం బిట్స్ చేసేటప్పుడు ఈ రెండు కాన్సెప్ట్ గురించి మీకు బ్రీఫ్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ క్లియర్. సో నౌ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ థర్మోడైనమిక్. Okay, so now coming to the another important concept in this thermodynamics, the concept is thermodynamic properties. Okay, మనం ఏసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకున్నట్లయితే థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ నుండి బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో మీరు గాని ఈ యొక్క టాపిక్ గాని అర్థం చేసుకున్నట్లయితే మీరు ఈజీగా ఆ యొక్క బిట్స్ అనేవి చేయగలరు. ఓకే, సో నౌ కమింగ్ టు ద థర్మోడైనమిక్ ప్రాపర్టీస్. వాట్ ఈస్ థర్మోడైనమిక్ ప్రాపర్టీ? ఇవి టూ టైప్స్. ఒకటి ఏంటంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, రెండేంటి ఇంటెన్సివ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీ. ఫస్ట్ ఏంటంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే మాస్ ఇండిపెండెంట్ ప్రాపర్టీస్. ఏవైతే మాస్ మీద డిపెండ్ అవ్వవో వాటిని ఏమంటారంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు. వాట్ ఈస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్? మాస్ డిపెండెంట్ ప్రాపర్టీస్ నౌన్ యాజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఈ రెండు టర్మ్స్ కానీ గుర్తుపెట్టుకుంటున్నట్లయితే మీరు ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఈజీగా చేయగలరు. ఓన్లీ ఒక టర్మ్ ఏంటంటే మాస్ మీద డిపెండ్ అయితే అవి ఏంటి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, మాస్ మీద డిపెండ్ అవ్వకపోతే అవి ఏంటి ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అయితే దానికి ఎగ్జాంపుల్ ఇంటెన్సివ్ ప్రాపర్టీకి ఎగ్జాంపుల్ ఏంటంటే డెన్సిటీ. ఎందుకంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ అనేది ఏంటి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, వాల్యూమ్ అనేది కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో మాస్ బై వాల్యూమ్ అనేది ఏంటి డెన్సిటీ. అంటే ఇక్కడ చూడండి ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ బై ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అని కూడా రాయొచ్చు. తర్వాత మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, తర్వాత రిఫ్లెక్టివ్ ఇండెక్స్, ఇవన్నీ కూడా అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో నౌ కమింగ్ టు ది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే మాస్ డిపెండెంట్ ప్రాపర్టీ కాబట్టి మాస్, లెంత్, నెంబర్ ఆఫ్ మోల్స్, ఎంట్రోపీ, ఎంథాల్పీ, ఫోర్స్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, వాల్యూమ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఇవి మాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. సో in that intensive property and extensive property, these two are stable because of these two are state function. This is very important. Okay, intensive extensive properties రెండు కూడా ఏంటి స్టేట్ ఫంక్షన్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. స్టేట్ ఫంక్షన్ ఏంటి? ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీద డిపెండ్ అయింది. వాటిని ఏమంటారు స్టేట్ ఫంక్షన్స్ అంటారు కాబట్టి. సో ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ రెండు కూడా ఏంటంటే స్టేట్ ఫంక్షన్స్. సో నౌ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ థర్మోడైనమిక్ property, that is nothing but internal energy. So what is internal energy? So internal energy is equal to total energy of the system is equal to potential energy plus kinetic energy. సో పొటెన్షియల్ ఎనర్జీ మనం ఎప్పుడు చెప్తాం అంటే పొజిషన్ మీద డిపెండ్ బట్టి చెప్తాం. తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు చెప్తాం అంటే మూవింగ్ బట్టి మనం ఏం చెప్తాం అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది చెప్తాం. అయితే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్ బట్టి దానికి ఉండే దీని ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది చెప్తాం. అంటే ఓన్లీ పొజిషన్ మీద చెప్పేది అంటే ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ. మూవ్ అయ్యే పార్టికల్స్ గురించి చెప్పేది ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. మనకి కైనెటిక్ ఎనర్జీ ఎలా వస్తుందంటే ఈ ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్లేషన్ అవడం వల్ల రావచ్చు, అట్ సేమ్ టైం రొటేషన్ అవ్వడం వల్ల రావచ్చు, అట్ సేమ్ టైం వైబ్రేషన్ అవ్వడం వల్ల రావచ్చు, లేకపోతే ఎలక్ట్రాన్ ట్రాన్సాక్షన్స్ అవడం వల్ల కూడా కైనెటిక్ ఎనర్జీ అనేది రావడం జరిగింది. సో ఇలా రొటేషన్ వచ్చేటప్పుడు ఏంటి దీని గురించి డిస్కస్ చేస్తుంటే మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీ, వైబ్రేషన్ అయితే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఎలక్ట్రానిక్ అయితే యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. సో కైనెటిక్ ఎనర్జీ అనేది ఈ యొక్క ఏ టైప్ లోనైనా సరే మన కైనెటిక్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ అండ్ రిప్రజెంట్ టు ద E and U is equal to the PE plus K. This is potential energy plus kinetic energy. So internal energy is also state function. Internal energy అనేది ఏంటి state function. It depend upon the initial and final state. Okay, so cyclic integral of state function is 0. మనం ఏదైనా స్టేట్ ఫంక్షన్ కి సైక్లిక్ ఇంటిగ్రల్ చేస్తే ఏంటవుతుంది? డెల్టా E is equal to అనేది 0 ఎప్పుడు సైకిల్ లో ఉన్నప్పుడు. ఎందుకు సైక్లిక్ ప్రాసెస్ లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇనిషియల్ ఫైనల్ స్టేట్ అనేది ఉండదు కాబట్టి దానికి డెల్టా E అనేది 0 గా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ. సో నౌ కమింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే సో హీట్ ఎనర్జీ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో చూసుకున్నట్లయితే dQ ఈజ్ ఈక్వల్ టు dE ప్లస్ dW. dQ అంటే హీట్
energy, that is not a change in heat energy is equal to the internal energy, change in internal energy plus work done. So this is nothing but thermodynamic first law, dq is equal to du plus dw. మీరు ఈ యొక్క ఫార్ములాను బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇదనేది మనకు మాక్సిమం ఏసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా బిట్స్ అనేది ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ నుండి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ డన్ బై ద సిస్టమ్ అయితే w అనేది ఏంటి మైనస్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే w is equal to ప్లస్. సో దీస్ 2 points ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, సిస్టమ్ ద్వారా వర్క్ జరిగితే ఏంటవుతుందంటే మైనస్ డబ్ల్యూ ఉంటుంది, సిస్టమ్ లో జరిగితే ఏంటవుతుందంటే ప్లస్ డబ్ల్యూ అనేది వస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే డెల్టా డబ్ల్యూ dw ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డివి. ఒకవేళ గ్యాసెస్ గా చెప్పినట్లయితే ఏంటవుతుంది, dw అనేది చేంజ్ ఇన్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ ప్రెషర్ ఇంటూ డివి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. సో dw అంటే ఏంటి మనం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ మైనస్ dw. ఎప్పుడు మైనస్ dw చెప్తే వర్క్ డన్ బై ద సిస్టమ్ చెప్తే మైనస్ అనేది ఇక్కడ సైన్ అనేది ఇండికేట్ చేస్తాం. ఒకవేళ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే ప్లస్ అనేది ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మైనస్ ఇండికేట్ చేస్తాం కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు du మైనస్ dw. మనకు తెలుసు dw ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మైనస్ pdv అని రాయొచ్చు. dw ఈజ్ ఈక్వల్ టు మైనస్ pdv రాయొచ్చు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏంటవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv. అంటే మనకి ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ఫార్ములా ఏంటి, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw అని రాయొచ్చు, లేకపోతే dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv అని రాయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ క్లియర్. సో నౌ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసో అంటున్నాం అంటే ఏంటి, సేమ్ అని అర్థం. ధర్మ అంటున్నాం అంటే టెంపరేచర్. అంటే ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది, 0 అవుతుంది. ఎప్పుడైతే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యిందో మన అకార్డింగ్ టు ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ చూసుకుంటే dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw, లేకపోతే dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv అని రాయొచ్చు. అప్పుడు ఏంటవుతుంది, అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చదువుకున్నట్లయితే కైనెటిక్ థియరీ అనేది దేనికి ఇన్వర్స్లీ డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే టెంపరేచర్ మీద డిపెండెంట్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే గ్యాసెస్ మాలిక్యూల్ అనేది ర్యాండమ్నెస్ అనేది పెరుగుతుంది, అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. కాబట్టి టెంపరేచర్ అనేది దేనికి డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఆల్రెడీ మనం చెప్పాం, కైనెటిక్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఇంటర్నల్ ఎనర్జీ అని అంటున్నాం. కాబట్టి ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ అనేది దేనికి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది, టెంపరేచర్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అయితే కైనెటిక్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్, కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ అయితే ఆటోమేటిక్ గా ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్. కాబట్టి డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ ఏంటవుతుంది, 0 అవుతుంది. ఎప్పుడైతే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది మనకి ఏంటవుతుందంటే ఈ యొక్క ఫార్ములాలో డెల్టా ఈ ప్లస్ pdv కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది, pdv అవుతుంది. సో మనకు తెలుసు pdv ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ చూసుకుంటే dw ఈజ్ ఈక్వల్ మైనస్ pdv. ఓన్లీ pdv కావాలంటే మైనస్ ఎందుకు వస్తే మైనస్ dw. కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు మైనస్ dw అనేది వస్తుంది. ఎప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ అప్లై చేస్తే ఏంటి చెప్పొచ్చు, dq ఈజ్ ఈక్వల్ టు మైనస్ dw. నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాసెస్, దట్ ఈస్ నథింగ్ బట్ అడియాబేటిక్ ప్రాసెస్. అడియాబేటిక్ ప్రాసెస్ అంటే అడియాబేటిక్ అంటే చేంజ్ ఇన్ హీట్. ఇట్స్ మీన్ చేంజ్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే చేంజ్ ఇన్ హీట్ అనేది 0 అంటే Q ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ ఇన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. ఎప్పుడైతే అయిందో dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. మనకు తెలుసు dq అనేది 0 అయితే ఉంది, e ప్లస్ pdv అయింది. ఎప్పుడైతే de ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది, de ప్లస్ pdv అయిందో de ఈజ్ ఈక్వల్ టు మైనస్ pdv. ఇప్పుడు మనం మైనస్ చేత బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే మైనస్ d ఈజ్ ఈక్వల్ టు pdv. కానీ pdv అంటే రాయొచ్చు, మైనస్ dw రాయొచ్చు. కాబట్టి మైనస్ de ఈజ్ ఈక్వల్ టు మైనస్ dw అవుతుంది. అంటే ఏంటి, వర్క్ డన్ బై ద సిస్టమ్. ఓకే, మైనస్ dw అంటే ఏంటి, వర్క్ డన్ బై ద సిస్టమ్ అనేది మైనస్ dw అంటున్నా వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజింగ్ ఇన్ ఎనర్జీ. అంటే ఎనర్జీ అనేది ఏంటవుతుంది, డిక్రీజ్ అవుతుందని ఈ యొక్క స్టేట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబేటిక్ ప్రాసెస్. కమింగ్ టు ద ఐసోకోరిక్ ప్రాసెస్. వాట్ ఈస్ ఐసోకోరిక్? ఐసోకోరిక్ అంటున్నాం అంటే అర్థం ఏంటంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది, dv ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎప్పుడైతే dv ఈజ్ ఈక్వల్ టు 0 అయింది మనకి ఇక్కడ ఏంటి, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv. అకార్డింగ్ టు
థర్మోడైనమిక్ ఫస్ట్ లా. అప్పుడు ఏంటవుతుంది, డి ఈజ్ ఈక్వల్ టు జీరో అవడం వల్ల ఏంటవుతుంది, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిఈ అవుతుంది. అంటే చేంజ్ ఇన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఎప్పుడు అవుతుంది, ఐసోచోరిక్ ప్రాసెస్ అంటే అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. బట్ ఐసోబారిక్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే, ఐసోబారిక్ అంటున్నాం అంటే అర్థం ఏంటంటే చేంజ్ ఇన్ ప్రెషర్ అనేది జీరో అవుతుంది. చేంజ్ ఇన్ ప్రెషర్ ఎప్పుడైతే జీరో అయింది, డికి ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ పీడీవీ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం పి ఇంటూ డివి రాసాం కాబట్టి ఇక్కడ చేంజ్ ఇన్ పి ఈజ్ ఈక్వల్ జీరో, మనకి ఇక్కడ చేంజ్ ఇన్ పి అనేది లేదు కాబట్టి dq is equal to du plus pdv అనేది వస్తుంది. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోచోరిక్ ప్రాసెస్ అండ్ ఐసోబారిక్ ప్రాసెస్. ఫైనల్ గా మనం వాల్యూమ్ ప్రెషర్ కి గ్రాఫ్ రిప్రజెంట్ చేసినట్లయితే ఏంటి, ఈ యొక్క 4 ప్రాసెస్ కి వాల్యూమ్ కి ప్రెషర్ కి గ్రాఫ్ రిప్రజెంట్ చేసినట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకున్నాము, వై యాక్సిస్ మీద ప్రెషర్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్ది ఆటోమేటిక్ ఏంటవుతుంది, ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అడియాబెటిక్ ప్రాసెస్ లో చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయితే ప్రెషర్ అనేది డిక్రీజ్ అవడం జరుగుతుంది. బట్ ఐసోబారిక్ లో చూసుకున్నట్లయితే ఏంటి, ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ గా మనకి ఈ విధంగా వస్తుంది. బట్ ఐసోచోరిక్ లో చూసుకుంటే వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ఈ విధంగా గ్రాఫ్ రావడం జరుగుతుంది. ఇదేంటి, ఐసోకోరిక్, ఇది ఐసోబారిక్, ఇది అడియాబెటిక్ అండ్ ఐసోథర్మల్. అయితే ఐసోథర్మల్ కన్నా అడియాబెటిక్ అనేది ఎక్కువగా గ్యాప్ అనేది ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ లైక్ ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబెటిక్ ప్రాసెస్, ఐసోచోరిక్ ప్రాసెస్ అండ్ ఐసోబారిక్ process and intensive and extensive property. Okay, so now coming to the another important concept in this thermodynamics. Okay friends, so now coming to the another important concept in thermodynamics class 1 lo మనం తీసుకున్నట్లయితే another important concept ఏంటంటే enthalpy. So what is enthalpy? This is one of the important thermodynamic property, that is nothing but enthalpy. Enthalpy is heat content of system measured at a constant pressure. ఒక సిస్టమ్ యొక్క హీట్ కంటెంట్ ని ఒక సిస్టమ్ యొక్క హీట్ కంటెంట్ ని మనం మెజర్ చేస్తాం. ఎప్పుడు చేయాలంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఒక సిస్టమ్ యొక్క హీట్ కంటెంట్ మెజర్ చేయడాన్ని ఏమంటామంటే ఎంథాల్పీ అంటాం. సో ఎంథాల్పీ H is equal to E plus PV. This is nothing but internal energy plus pressure into volume. So this is the enthalpy. మనం దీనిగా డెరివేటివ్ చేసినట్లయితే సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ DH is equal to DU plus D into PV. సో మన ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి P into V1 కాబట్టి with respect to the P, so nothing but PdV plus VdP. మనకి ఏంటవుతుంది డెల్టా H is equal to, సో డెల్టా H is equal to ఏంటవుతుంది అంటే DE plus PdV plus VdP అవుతుంది. సో అప్పుడు ఏంటవుతుంది, మనం ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాం కాబట్టి dP is equal to ఏంటవుతుంది జీరో అవుతుంది. ఎప్పుడైతే dP is equal to జీరో అయినప్పుడు ఏంటవుతుంది డెల్టా H at constant pressure is equal to DE plus PdV అవుతుంది. ఎందుకంటే VdP లో dP is equal to జీరో అనేది సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి. సో దిస్ ఈస్ ద నథింగ్ బట్ ఎంథాల్పీ is equal to change in enthalpy at constant pressure is equal to the change in internal energy plus PdV. So this is the formula of the enthalpy. So for example మనము ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే PV is equal to nRT. PV is equal to nRT తీసుకున్నట్లయితే మనకి ఏంటవుతుంది, దీని అనేది డెరివేటివ్ చేసినట్లయితే ఏంటవుతుంది PdV is equal to డెల్టా nRT అనేది వస్తుంది. సో PdV వాల్యూ is equal to డెల్టా nRT వచ్చింది కాబట్టి డెల్టా nRT అనేది PdV లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏం వస్తుంది డెల్టా E ప్లస్ డెల్టా nRT DH at constant pressure is equal to the delta DE plus delta nRT అని వస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. అయితే ఈ ఫార్ములా బట్టి మనకి ఏంటంటే ఏ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ అరైజ్. ద క్వశ్చన్ ఇస్ N2 plus 3H2 is gives 2 moles of NH3. Calculate the delta H minus delta E for above equation. సో మనకి ఏ సెట్ ఎగ్జామినేషన్ లో అడిగే క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. ఏంటి, ఇక్కడ చూసుకున్నట్లయితే 2 moles of gaseous molecule is converted to the 1 mole of gaseous molecule. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే N2 plus 3H2 is gives 2 NH3. మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే డెల్టా H మైనస్ డెల్టా E. అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ డెల్టా N అంటున్నాం అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే 2 moles of NH3 అనేది వచ్చింది ప్రొడక్ట్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి గ్యాసెస్ మాలిక్యూల్, ఇక్కడ N2 అనేది 1,
ఇక్కడ హైడ్రోజన్స్ H2 అనేవి 3 కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి 2 - 4 = -2 అని రావడం జరిగింది. కానీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, డెల్టా H = DE + డెల్టా nRT. సో ఈ యొక్క డెల్టా H డెల్టా E ఎవరికి వస్తే ఎంత అవుతుంది, డెల్టా H - డెల్టా E = డెల్టా nRT. సో మనకి ఇక్కడ తెలుసు డెల్టా n అంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ వాల్యూ ఎంత వచ్చింది, -2. కాబట్టి డెల్టా E - డెల్టా H - డెల్టా E = -2RT. సో ఈ యొక్క ఈక్వేషన్ యొక్క డెల్టా H - డెల్టా E వాల్యూ ఎంత వస్తుంది, -2RT అనేది వస్తుంది. ఎలా వస్తుందంటే ఈ విధంగా మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చేయగలుగుతారు. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది enthalpy. So now coming to the another important concept, that is heat capacity. What is heat capacity? Amount of heat energy raised, amount of heat energy required to raise the temperature a substance through 1 degree Celsius. ఒక సబ్స్టెన్సెస్ యొక్క టెంపరేచర్ అనేది ఒక సబ్స్టెన్స్ యొక్క అంటే ఒక పదార్థం యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెల్సియస్ కి రైజ్ చేయడానికి కావలసిన హీట్ ఎనర్జీని ఏమంటామంటే హీట్ కెపాసిటీ అంటాం. వాట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇస్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ టు రిక్వైర్ రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెల్సియస్. అంటే 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే 1 గ్రామ్ ఉన్న పదార్థం యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెల్సియస్ కి రైజ్ చేయడానికి అంటే పెంచడానికి కావాల్సిన హీట్ ఎనర్జీని ఏమంటాం అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. సో వాట్ ఈస్ మోలార్ హీట్ కెపాసిటీ? మోలార్ హీట్ కెపాసిటీ ఈస్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెల్సియస్. అంటే ఒక పదార్థం అనేది 1 మోల్ పదార్థం యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావాల్సిన హీట్ ఎనర్జీని ఏమంటాం అంటే మోలార్ హీట్ కెపాసిటీ. సో మనకి హీట్ కెపాసిటీ C = dQ/mdV. ఇక్కడ dQ = చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ, ఇక్కడ dt చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇక్కడ m అంటే నథింగ్ బట్ ఇక్కడ m వాల్యూ అనేది 1 గ్రామ్ అయితే అది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, m వాల్యూ అనేది 1 మోల్ అయితే అది మోలార్ హీట్ కెపాసిటీ. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే CP/CV. CP = మోలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. మనకి ఏంటి వస్తుంది, CP = dQ/mdt. ఇక్కడ m వాల్యూ 1 అయితే మనకి ఏంటి వస్తుంది, dQ/dt వస్తుంది. వాట్ ఇస్ CV? CV మోలార్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో CV = dQ/mRT. ఇక్కడ m అనేది 1 మోల్ అయితే అది ఏంటవుతుంది, dQ/dt అవుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే CP అనేది మనం రిలేషన్ అనేది పాయింట్ అవుట్ చేయాలి. చూసుకుంటే ఇక్కడ ఏంటంటే CV = dQ/dt. సో dQ/dt అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ నుండి ఏం చెప్తాం, చేంజింగ్ హీట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ PdV. సో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి dV = 0 కాబట్టి dQ అనేది ఏంటి వస్తుంది, dE అనేది వస్తుంది. అంటే ఏంటి, చేంజ్ ఇన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఇక్కడ dQ బదులు ఏం రాయొచ్చు, dE అని రాయొచ్చు. కాబట్టి CV = dE/dt at constant volume. So this is the one of the important relation. Okay, so next చూసుకున్నట్లయితే CP అంటే ఏంటి, dQ/dt at constant pressure. మనం ఏం చెప్తున్నాం, మోలార్ హీట్ కెపాసిటీ అంటున్నాం అంటే పర్ మోల్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ rises to the temperature 1 degree Celsius. Okay, and చూసుకున్నట్లయితే CP = dQ/dt at constant pressure. మనం ఇంకా చూసుకున్నట్లయితే ఏంటవుతుంది, ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ లో చూసుకున్నట్లయితే dQ = dE + PdV. సో P = 0 కాబట్టి dP = ఏంటవుతుంది, 0 అవుతుంది. 0 కాబట్టి మనకు ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ నుండి ఏం వస్తుంది, dQ = dE + PdV అనేది రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే CP అనేది ఏంటి, dQ/dt. సో dQ బదులు ఏం రాయొచ్చు, dE + PdV రాయొచ్చు. కాబట్టి CP = dE + PdV/dt at constant pressure. అయితే మనకు తెలుసు dE + PdV అంటే ఏం రాయొచ్చు, dE + PdV అంటే ఏం రాయొచ్చు, చేంజ్ ఇన్ ఎంథాల్పీ, దట్ ఈస్ నథింగ్ బట్ dH అనేది రాయొచ్చు. కాబట్టి CP = dH/dt at constant pressure. Okay, this is nothing but the relation between the CP and change in enthalpy. This is the relation between the heat capacity at constant volume and internal energy relation ఇది. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. సో now coming to the another important relation, అందరికీ తెలిసిన రిలేషన్ CP - CV = R. సో ఇక్కడ ఏంటంటే N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఫర్ 1 మోల్ ఆఫ్
వన్ మోర్ ఏంటవుతుందంటే సిపి మైనస్ సివి ఆర్ అయ్యేటప్పుడు ఏంటవుతుంది, ఈ యొక్క ఈక్వేషన్ అనేది సివి చేత డివైడ్ చేసాం. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ తో డివైడ్ చేస్తే సిపి బై సివి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై సివి వచ్చింది. ఈ యొక్క సిపి మైనస్ సివి ని ఏమంటాం అంటే గామా అంటారు. సో గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు పి బై సివి. సో వాట్ ఈస్ గామా? గామా ఈజ్ నథింగ్ బట్ అటామిక్ సిటీ. సో గామా వాల్యూ అనేది మోనో అటామిక్ మాలిక్యూల్స్ కి ఎంత ఉంటుంది అంటే 1.66 ఉంటుంది. డై అటామిక్ మాలిక్యూల్ కి 1.44 ఉంటుంది. ట్రై అటామిక్ ఆర్ పాలీ అటామిక్ మాలిక్యూల్ కి ఎంత ఉంటుంది అంటే 1.30 ఉంటుంది. సో ఈ వాల్యూస్ ని మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే ది సిపి మైనస్ సివి మీద వచ్చిన ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది enthalpy and molar heat capacity and heat capacity concept. Okay, so this is the concept of the thermodynamics class 1. so thermodynamics class 1 లో మనం ఇప్పటి వరకు ఏమైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే యూ విల్ గెట్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్ కావాలంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయబడింది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు థర్మోడైనమిక్స్ కి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది లభిస్తుంది. ఓకే, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ లాట్. ఆల్ ద వెరీ బెస్ట్.